స్తోత్రం. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు. మీ మధ్యకి మరలా రావడానికి ప్రభు కృప చూపించారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వాక్యం ఒకసారి చూద్దాం. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహింపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు చాలా కార్యాలు చేస్తున్నప్పుడు ఆ పొందిన కార్యాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మహిమ పొందాలని ఆశపడతాడు. బైబిల్లో లాజరు అనేటటువంటి ఒక వ్యక్తి మరణించినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మార్తా తన చెల్లితో చెప్తాడు, తన అక్కతో చెప్తాడు ఏమని అనంటే, మార్తా నీ తమ్ముడు చనిపోయాడు వాస్తవమే, నీ తమ్ముడు మరణించాడు వాస్తవం, కానీ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్తాడు. దేవునికి ఇస్తుంది అంటే దాని అర్థము, మనం నమ్మడం వలన ఎప్పటికప్పుడు దేవుని మహిమను చూస్తూ ఉంటాం. మనం విశ్వసించడం వలన ఎప్పటికప్పుడు దేవుని మహిమను మన జీవితంలో చూస్తూ ఉంటాం. అంటే మనం ఏ లోటులో ఉన్నా, ఏ లోపంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా తీర్చాలని దేవునికి ఎప్పుడు ఆశ ఉంటుంది. నిన్ను అలా విడిచిపెట్టాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు. ఈ మాట ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను అలా విడిచిపెట్టేయాలనో, నిన్ను అలా వదిలేయాలనో, నిన్ను అలాగా విడిచిపెట్టేసేయాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఎందుకంటే నీ బాధ దేవుని బాధగా ఎప్పుడు కూడా ఆయన గుర్తిస్తూ ఉంటాడు. యేసుప్రభు వారు అందుకని ఒక మాట చెప్తారు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏమని వాక్యం చెప్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గురించి మన ప్రభు ఎప్పుడు చింతిస్తున్నాడు, మన గురించి మన ప్రభు ఎప్పుడు వేదన పడతాడు. మనుషులన్నా మన కొరకు అంత ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ జీవాధిపతిమైన ప్రభు మాత్రం మన కొరకు ఎప్పుడు ఆలోచిస్తారనే మాట మాత్రం 100% వాస్తవం. సో నీ కొరకు ప్రభు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు ఆ కార్యం చేయాలనే ఉద్దేశం యేసయ్యకు తప్పనిసరిగా ఉంటుంది. ఆ కార్యం చేయాలి, ఆ గర్భఫలం ఇవ్వాలి, ఆ భూఫలం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని దీవించాలి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అనే మనస్సు యేసుప్రభు వారు ఎప్పుడు కలిగి ఉంటారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు అట్టి మనస్సును కలిగి ఉన్నారో, ఒక విషయం మీరు జాగ్రత్తగా వినండి పిల్లలారా, ఆ మనస్సును బట్టి దేవుడు మిమ్మల్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాడో, ఆ అద్భుతం జరిగిపోయిన తర్వాత ముందు నీ సంతోషం కంటే ఎక్కువగా సంతోషించేది ఎవరో తెలుసా? నీ ప్రభువే సంతోషిస్తాడు. అవును, మనుషులు అలా ఉంటారా? మనకి మేలు జరిగితే కుళ్ళుకునే మనుషులను చూస్తాం, మనకి మేలు జరిగితే మనకి ఆనందం కలిగితే ఏడ్చే మనుషులను చూస్తాం, మనము బాగుంటే మనల్ని చూసి ఎగతాళి చేసి అబ్బో వాళ్ళకి జరిగిపోయిందంటే అని ఎగతాళి చేసే మనుషులు చూస్తాం. కానీ మనం మేలులో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని చూసి ఆనందించే మనుషులు భూమి మీద కనబడతారా అంటే కనబడరని చెప్పగలం. ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసు ప్రభు వారు ఒక్కరే. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా జనులు నీతిమంతులుగా ఉంటారు, వారికి అద్భుతాలను చేసి వారికి మేలులను చేసి వారి ద్వారా పొందిన అద్భుతాలను బట్టి వారు ఎప్పుడైతే సంతోషిస్తూ ఉంటారో, గంతులు వేస్తూ ఉంటారో, వారిని బట్టి నేను మహిమను పొందుతానని దేవుడు చెప్తున్నాడు. అలాగే ప్రభు అంటున్నాడు, నేను నాటిన కొమ్మగా నేను చేసిన పనిగా వారు ఉంటానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. తన ప్రజలు తనకి సొంతమండి. ఇది స్వార్థం అండి. ప్రభుకి ఎప్పుడు కూడా ఒక స్వార్థం ఉండదు. నా పిల్లలు అని అంటారు. కానీ మనమే చాలా సార్లు ప్రభు దగ్గరికి మనం రాలేము. ప్రభు మాట మనం వినం, ప్రభు మాట ప్రకారంగా మనం బతకం. మన ఇష్టం మనది అని జీవిస్తాం, మన బ్రతుకు మనది అని జీవిస్తాం. బిడా, ఈ వాగ్దానం చూస్తున్న నీతో నేను చెప్పే మాట ఏంటంటే, నా ఇష్టం నాది అని నువ్వు ఎప్పుడు ఉండదు. నీ ఇష్టం నీదని నువ్వు ఎందుకు అనుకోవాలా? నీకెప్పుడు నిన్ను ఈ మనుషులు, ఈ జనులు నిన్ను విడిచిపెట్టినప్పుడు నిన్ను ప్రేమగా చూసిన ప్రభు ఎవరైనా ఉన్నారు అంటే, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారు ఒక్కరే. ఆయన ప్రేమ అమోఘమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. అందుకని ఆయన అంటున్నాడు, నా జనులు నేను నాటిన కొమ్మ అంటున్నాడు, నేను చేసిన పని అని అంటున్నాడు. అవును, మనం జిగట మనము కదా, ఆయన కుమ్మరివాడు కదా, ఆయన చేతిలో మనం తయారు చేయబడ్డాం. నిజంగా మనల్ని ఆయన తయారు చేసినట్లుగా ఏ లోపం లేకుండా, ఏ యొక్క స్థితి లేకుండా మనల్ని ఆయన తయారు చేసినట్లుగా ఎవరు మనల్ని భూమి మీద తయారు చేయలేదండి. అది ఉన్నతమైన ప్రేమ, అది అద్భుతమైన ప్రేమ. కాబట్టి నువ్వు వీళ్ళకి వాళ్ళు నన్ను అంటున్నారు, వీళ్ళు నన్ను అంటున్నారు అని నువ్వు ఎప్పుడు బాధపడద్దు. నీకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఎవరి సొత్తు, నువ్వు ఎవరి సొంతమో
నువ్వు అనుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు అయితే అంటున్నాడు, నీ విషయంలో మాత్రం ఈ బిడ్డ నేను నాటిన కొమ్మ అంటున్నాడు, ఈ బిడ్డ నేను చేసిన పని అంటున్నాడు. అంటే మనం ఆయన చేతిలో తయారు చేయబడ్డాం, మనం ఆయన చేత నాటబడ్డాం. అందుకనే మీరు ఆయన ద్వారా నాటబడ్డారు, మీరు ఆయన చేత చేయబడ్డారు కాబట్టి ఈ భూమిని మీరు స్వతంత్రించుకోబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎవరు లేనటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ప్లాట్ఫామ్ అంటూ నీకు లేకుండా నువ్వు ఉన్నావేమో. ఒకవేళ ఏ ప్లాట్ఫామ్ నీకున్నా లేకున్నా, ఎవరి సహాయం నీకున్నా లేకున్నా, ఎవరి తోడు నీకున్నా లేకున్నా, జీవము కలిగిన తోడు మాత్రం ఎప్పుడు నీతో ఉంది. ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు మరిచిపోయిన ఆయన నిన్ను మరవడు, రాజులు విడిచిపెట్టిన నిన్ను విడవడు. నువ్వు దేశంను స్వతంత్రించుకోబోతున్నావు. ఈ రోజు నేను ఉద్యోగంలో నన్ను తోసేశారా? ఈ రోజు నేను వ్యాపారంలో నష్టపోయావా? ఆత్మీయంగా నువ్వు పడిపోయావా? శరీరంగా చాలా అనారోగ్యంతో ఉన్నావా? లేదు లేదు లేదు, నా దేవుడు మరలా నిన్ను వర్ధిల్లింప చేయబోతున్నాడు. అనేకులకు నిన్ను దీవెనగా మార్చబోతున్నాడు. కాబట్టి దేవుడు నాటిన కొమ్మవు నీవే, దేవుడు చేసిన పనివి నీవే. సో దేవుడు నిన్ను తన చేతితో తయారు చేసుకున్నాడు నాన్న. నువ్వు వేదన పడొద్దు, నీ కృంగుదలను నా దేవుడు తొలగించబోతున్నాడు. మహిమ కలిగిన ప్రభువా, ఈ మాటలు విన్న నీ పిల్లల్ని బలపరచు. వారి జీవితంలో మీరు ధైర్యం దయచేయండి. నేను నాటిన కొమ్మ, నేను చేసిన పని అని మీరు మాట్లాడుతున్నారు. వారిని మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి, మీ కొరకు నిలబెట్టమని ఈ వాగ్దానం చూస్తున్న వారి మీద నీ మహిమ దిగివచ్చును గాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.